లాస్ట్ 5 years లో తిరుపతిలోని విఐపి లెటర్ ఉంటేనే దర్శనం. 300 రూపాయల టోకెన్లు కూడా దొరకకుండా జనాలు ఒక చీమల పుట్టలాగా చీమలు ఎలా పుట్ట పెట్టుకొని లోన ఉండి ఎవడైనా పుట్ట ఎలగొడితే చీమలు జనాలు పిచ్చెక్కిపోయి ఒక విఐపి దర్శనం. మహా అయితే తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారనుకో లెటర్లు పట్టుకొని వెళ్ళేవారు. నాలాంటి నాయకుడి దగ్గరికి వెళ్ళారు అనుకో, నాలాంటి కార్యకర్తకు కూడా లెటర్ దొరకని పరిస్థితి గత ప్రభుత్వంలోనే 4 రోజులు 3 నెలల ముందు లెటర్లు ఇచ్చేవారు. చాలా మంది ఆ లెటర్ల మీదే చేసుకున్నారు తప్ప ఈ దర్శనాలు తర్వాత 300 రూపాయల దర్శనాలు తర్వాత ఎన్నాళ్ళు సూపర్ బాస్ సేవలు ఇవన్నీ 2019 నుంచి 24 లోపు చూస్తే అవన్నీ ఎవరికి దొరికే దాఖలు లేవు. అన్నదాన విషయంలో మైనస్, అది మటు పక్క. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు నాకు ఊహ తెలిసింది చూస్తున్నాను. అన్నదానం అప్పటికిప్పుడు టేస్ట్ మారిపోయింది. నేను ఒకసారి వెళ్ళాను పిల్లలు తీసుకొని లాస్ట్ ఇయర్. పాలు ఇవ్వట్లేదు, ఓన్లీ బిస్మిల్లా బాత్ ఇస్తున్నారు. అది కూడా టేస్ట్ లేదు. లోన మట్టుకు ఎవరు ఇది బాగాలేదంటే వాళ్ళ మీద కలబడిపోవడమే. అక్కడ మట్టుకు అధికారులు అందరూ కూడా చాలా జగన్ గారు వస్తే ఏదో చేస్తారనుకోను కానీ వాళ్ళందరికీ సరిపోయినట్లు చేసుకున్నారు తప్ప